ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్నటి నుండి పలు దస్తూరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు భూ రిజిస్ట్రేషన్లపై లోతుగా ఆరా తీస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ వద్ద అనధికారికంగా ఉన్న 36,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మాతి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇట్లా మీరు రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాగుతున్న అక్రమాలు ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. డాక్యుమెంట్ విలువను బట్టి పర్సంటేజీల రూపంలో లంచాలు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, స్టోన్ హౌస్పేట, నర్సరావుపేటలో లెక్కలో చూపని నగదు లభ్యమైంది. 10,000 నుంచి 75,000 రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. నర్సరావుపేటలో కార్యాలయ ఉద్యోగులు డాక్యుమెంట్ రైటర్ల వద్ద 36,000 రూపాయలను గుర్తించారు. ఇబ్రహీంపట్నంలో లెక్కల్లో చూపని 75,000 నగదు చిక్కింది. ఇక్కడ 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనధికారికంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఆలగడ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్ దగ్గర 8,100 రూపాయలు, స్టాంప్ వెండర్ దగ్గర 17,000 స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్టోన్ హౌస్పేట కార్యాలయంలో 62,000ను సీజ్ చేశారు. పలు చోట్ల కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీల సమయంలో ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకూడని ఆస్తి పత్రాలతో ఏసీబీ అధికారులకు కనిపించాడు. అతడిని విచారించగా లంచమిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పారని, అందుకే డబ్బుతో వచ్చినట్లు చెప్పాడు. అతడిని అదుపులోకి తీసుకొని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులు చేస్తుందనే సమాచారం లీక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో రాజంపేట, పుల్లంపేట సబ్ రిజిస్ట్రార్లు ఉన్నపలంగా సెలవు పెట్టారు. నెల్లూరు స్టోన్ హౌస్పేట సబ్ రిజిస్ట్రార్ 2 రోజులుగా సీనియర్ అసిస్టెంట్ బుధవారం సెలవులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్రాసు బస్టాండ్ వద్దనున్న మెయిన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులున్నాయి. అక్కడ తనిఖీలు చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలపై రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏసీబీ అంటే తమ ప్రభుత్వమేనని, తనిఖీలు చేస్తే తప్పులకు పాల్పడే వారిలో భయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కొందరిపై ఫిర్యాదులు అందాయని విచారణ చేయిస్తున్నామన్నారు.
వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.